ఆల్మైటీ గాడ్ సేస్, నన్ను ఒకప్పుడు యెహోవా అని పిలిచారు, నన్ను మెస్సియా అని కూడా పిలిచారు. ప్రజలు ప్రేమ మరియు గౌరవంతో ఒకప్పుడు నన్ను రక్షకుడైన యేసు అని పిలిచారు. అయితే ఈరోజు నేను గత కాలాలలో ప్రజలకు తెలిసిన యెహోవా లేదా యేసు ఇక ఏమాత్రం కాదు. నేను అంత్యకాలంలో తిరిగి వచ్చిన దేవుడిని, ఈ కాలాన్ని అంతం చేసే దేవుడిని. భూమి అంతం నుండి పైకి లేచిన నా సమస్త స్వభావము, సంపూర్ణ అధికారము, గౌరవం మరియు మహిమతో నిండిన దేవుడను స్వయంగా నేనే. ప్రజలు ఎప్పుడూ నా పట్ల నిబద్ధతతో లేరు, నన్నెప్పుడూ ఎరుగరు మరియు నా స్వభావం గురించి ఎల్లప్పుడూ వారు అజ్ఞానులు. విశ్వం సృష్టించబడినప్పటి నుండి ఈనాటి వరకు నన్ను ఏ ఒక్కరూ చూడలేదు. ఆయన అంత్యకాలంలో మానవునికి దర్శనమిచ్చే దేవుడు, కానీ మానవులలోనే దాగి ఉన్నాడు. ఆయన శక్తి మరియు అధికారం నిండిన మండుతున్న సూర్యుడు మరియు దహించే జ్వాలగా, సత్యంగా మరియు నిజంగా మానవుల మధ్య ఉంటాడు. నా మాటలతో తీర్పు ఇవ్వబడని ఒక్క వ్యక్తి లేదా వస్తువు కూడా లేదు, మరియు మండుతున్న అగ్ని ద్వారా శుద్ధి చేయబడని ఒక్క వ్యక్తి లేదా వస్తువు కూడా లేదు. అంతిమంగా నా మాటల వలన సమస్త దేశాలు ఆశీర్వాదం పొందుతాయి. అలాగే నా మాటల వలన తునాతునకలుగా ధ్వంసం చేయబడతాయి. ఈ విధంగా నేనే రక్షకుడినని మరియు మానవాళిని జయించే సర్వశక్తిమంతుడైన దేవుడినని అంత్యకాలంలో ప్రజలందరూ చూస్తారు. నేను ఒకప్పుడు మానవుడి కోసం పాప పరిహారార్థ బలిగా ఉన్నానని అందరూ చూస్తారు, కానీ అంత్యకాలంలో నేను సమస్తాన్ని దహించే సూర్యుని జ్వాలగా, అలాగే సమస్తాన్ని బయలుపరిచే నీతివంతమైన సూర్యునిగా మారతాను. అంత్యకాలంలో ఇదే నా కార్యము. నేను నీతిమంతుడనైన దేవుడినని, మండుతున్న సూర్యుడినని, దహించే జ్వాలనని ప్రజలందరూ చూడగలిగేలా మరియు ఒకే ఒక్క నిజమైన దేవుడినైన నన్ను అందరూ ఆరాధించేలా మరియు నా నిజమైన ముఖాన్ని చూసేలా నేను ఈ నామం తీసుకున్నాను మరియు ఈ స్వభావం పొందాను. నేను ఇశ్రాయేలీయుల దేవుడిని మాత్రమే కాదు, నేను విమోచకుడిని మాత్రమే కాదు, భూమి ఆకాశాలు మరియు సముద్రాలలోని జీవులన్నింటికీ నేనే దేవుడను.